ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్త మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటుంది. దీనికి దేవదేవుడైన వెంకన్న స్వామి పరిష్కారం చూపించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా మహా అపచారం. ఈయన మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒకప్పుడు సిఎస్గా కూడా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఒక్కసారి అంటే చూడండి, కొరియా టు తిరుమల వయా బోలే బాబా. వైకాపా హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీ దాని తయారీలో మోనోగ్లిజరైడ్స్ అంటే ఎన్ని ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఒక్కసారి ఇక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారో చూద్దాం. శ్రీవారి దీపారాధనకు అదే నెయ్యి వినియోగిస్తామే, ఆ మహాపచారానికి లెంపలు వేసుకోవడం ఇంకా బొంకుతారేంటి? అటువంటి అమ్మో, చిన్న కాలు ఏదైనా మండపంలోకి పొరపాటు చెప్పులతో వెళ్తేనే అయ్యో అని అనుకుంటాం. స్వామివారికి ఏదైనా తప్పుగా సారీ అంటే ఏదో వచ్చింది ఫ్లోలో అని భయపడేది. మనం ఫ్రెండ్స్ మధ్యన పిచ్చాపాటిగా మాట్లాడుకున్న మాటల్లో కూడా వ్యంగ్యము వెటకారం చేయలేము. ఒకవేళ చేసినా ఇట్లాంటివి అమ్మో అని లెంపలేసుకుంటాం. అదే అంటున్నారు ఆయన, మహాపచారానికి లెంపలేసుకోకుండా ఇంకా బొంకుతారేంటి? దీపారాధనకి అదే నెయ్యి వినియోగిస్తామే. ఈ రసాయనాలు కలిస్తే నెయ్యిలా ఉంటుందో వెతికి మరీ, ఏ రసాయనాలు కలిస్తే నెయ్యిలా ఉంటుందో వెతికి మరీ చేయించిన పక్కా నేరం ఇది. తప్పు ఒప్పుకొని వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈనాడుతో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ఈవో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం. ఇంతకుముందు ఈయన కూడా చేశారు. చీఫ్ సెక్రటరీ స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి గత ప్రభుత్వ హయాంలో సడన్గా మార్చేశారు. అదొక పెద్ద చరిత్ర. మన అప్పుడు ఆ వార్తల్లో కూడా హల్చల్ జరిగింది. ఎందుకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పక్కన పెట్టారు, ఎందుకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పక్కన పెట్టారు? రీజన్ నాకు నచ్చదు అంతే. ఎందుకు ఈయన హిందుత్వం మీద, దేవాలయ పరిరక్షణ మీద, వీటి మీద అయ్యా మీరు అలాంటి మార్పులు చెయ్యొద్దు అని చెప్తే ఈయన మంచివాడు కాదు కదా. ఇక్కడ చూడండి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విషయంలో తెలియకుండా చిన్న తప్పు చేస్తేనే లెంపలేసుకుంటాం, క్షమాపణలు వేడుకుంటాం, పొల్లు దండాలు పెడతాం, ఉపవాసం ఉంటాం, దీక్షలు చేస్తాం. అలాంటిది సాక్షాత్తు శ్రీవారి లడ్డూ ప్రసాదం వినియోగించిన నెయ్యిని చాలా ప్రణాళికాబద్ధంగా నేరపూరిత ఆలోచనతో రసాయనాలు కలిపేసి తెలిసి తప్పు చేసి పరీక్షల్లో కల్తీ అని తేల్చిన తర్వాత అదే నెయ్యి వినియోగించి ఇంకా బొంకుతారేంటి? అబ్బే, జంతు కొవ్వు కలవలేదు, రసాయనాలే కలిపాం అంటారేంటి? అది అపచారం కాదనుకుంటున్నారా? నిజంగా బుక్కుసూటిగా అడుగుతున్నాడు ఆయన. ఇక్కడ చూడండి, నేరపూరిత ఆలోచనతో రసాయనాలు కలిపేసి తెలిసి తప్పు తెలిసి ఏముంది, మా దేవుడు కాదు కదా, మీకు మా మతం మీద విశ్వాసము ఇష్టం లేకపోతే ఓకే, దాన్ని మేము బలవంతం చేయట్లేదు. మీకులాగా ఇంటింటికి వెళ్ళి మేము ఏదో చెప్తాము, రండి రండి ఒకసారి ఒక ఆదివారం రాతో రండి, లేదంటే మా తీసుకోండి మీకు డబ్బులు ఇస్తామని ఏం చెప్పట్లేదు కదా. మీరు నచ్చితే రండి, లేకపోతే లేదు. మేము అలాగా చిల్లరగా చెయ్యం అంటూనే ఎంత ఘాటుగా స్పందించారో. అంటే చూడండి, జంతువు కొవ్వు కలవలేదు, ఇది తేదేపా ప్రభుత్వం రాంగ్గా చెప్తోంది, ప్రజలను మభ్యపెడుతుంది, ఇంకా 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 బొంకుతున్నారు, ఇంకా కవరింగ్ చేస్తున్నారు. రీసెంట్గా ఇద్దరు మాజీ మంత్రులు, పేర్లు అనవసరం, ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ ఇద్దరు మాజీ మంత్రులు ఏకాంతంగా మాట్లాడుకుంటున్న వీడియో ఏంటో తెలుసా? అమ్మో, స్వామివారి విషయంలో జరిగింది, స్వామి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ పనిష్మెంట్ ఇస్తాడో భయం వేస్తుంది అంటే, పక్కన ఇంకో మంత్రి అవునండి చాలా ఇబ్బందిగా ఉంది, ప్రజల్లో కూడా బాగా వెళ్ళిపోయింది దీని మీద, మనకి ఇంకా మనుగడ కష్టమే అంటున్నాడు ఈ పక్క మంత్రి. అందులో వైకాపా మాజీ మంత్రులు ఇద్దరు. అది మీరు ఆల్రెడీ ఇప్పటిగా సోషల్ మీడియా వేదిక మీద చూసే ఉంటారు. అటువంటి దారుణ సంఘటనలు ఇప్పటికీ వస్తున్నా కూడా వాళ్ళల్లో వాళ్ళు మనస్సాక్షిగా మాట్లాడుకుంటున్నా ఇంకా బొంకుతున్నారు. అంటే వీళ్ళు మన సనాతన ధర్మానికి విలువిచ్చేవాళ్ళు, మాజీ మంత్రులు ఇద్దరు. మరి అసలైన వాళ్ళు విలువ ఇవ్వరుగా. ప్రసాదం ఇస్తేనే టిష్యూతో తుడుచుకునే వ్యక్తులు కదా, తినకుండా పడేసేవాళ్ళుగా. వాళ్ళకి మా దేవుడు కాదు కదా, ఏం చేస్తాడు? దేవదేవుడు లీలలు ఎవరికి అర్థమవుతాయి? ముందు ముందు మీరే చూస్తారు. అంటే ఎంత రసాయనాలు కలిపేసి నెయ్యి తయారు చేసి తిరుమల స్వామివారి ముందు దీపారాధన చేశారే, స్వామివారి లడ్డూ ప్రసాదానికి ఇతర నైవేద్యాలకు వినియోగించేవారే, ఇది తప్పు కాదనుకుంటున్నారా అని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ఈవో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం నిలదీశారు. మహాపచారం జరిగిపోయింది, ఇది మానవాళికే శాపం, ఎప్పటికైనా మీ వాదనలు సమర్థనలు ఆపేసి ప్రాయశ్చిత్తం చేసుకోండి అని డిమాండ్ చేశారు. ఇది ఒక్క వాళ్ళే కాదు, కొంతమంది వెధవలే అనాలి నిజంగా. వాళ్ళు ఇంకా స్టేటస్లో పెట్టుకుంటున్నారు వాళ్ళ
పార్టీకి నమ్ముకొని ఇది అపచారం కాదు అని వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. తప్పని చెప్పకపోవడం కూడా తప్పే. కలియుగంలో ఎంత ఫాస్ట్గా నేరాలు జరుగుతాయో అంత ఫాస్ట్గా పనిష్మెంట్ కూడా జరుగుతుంది. మీరే చూస్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్, అప్పటి తీతిదే చైర్మన్ సుబ్బారెడ్డి, కొనుగోలు కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు కరుణాకర్ రెడ్డి వంటి వారు తాజాగా చేస్తున్న వాదనలోని అంశాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళ తప్పు లేదు, వీళ్ళ తప్పు ఉంది అని తేల్చి చెప్పండి. వీళ్ళ తప్పు లేదు, వీళ్ళ తప్పు ఉంది అని తేల్చి చెప్పండి. అంతేకాని అసలు తప్పు జరగలేదని బొంకుతారేంటి? ఎవరు తప్పు చేశారో వాళ్ళు తిరుమలకు వచ్చి పొర్లు దండాలు పెడతారో, తలనీలాలే సమర్పిస్తారో వచ్చి తప్పు అంగీకరించండి అని డిమాండ్ చేశారు శుక్రవారం ఆయన ఒక విలేకరులతో మాట్లాడుతూ. నిజంగా అంటే స్వామి గురించి, లీలల గురించి అర్థమైన ప్రతి ఒక్కడు కూడా ఆల్రెడీ ఇప్పటికే వెన్నులో వణుకు పుడుతోంది. ఎవడైతే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి శిశుపాలుడిలాగా 100 తప్పులు కూడా చేసేసి ఉన్నాడో వాడు భయపడ్డు, పైగా పక్కవాడితో రెచ్చగొట్టేలా పని చేపిస్తాడు. సో కాబట్టి అది అంటే పాప భీతి లేదండి, పాప భీతి లేదు. నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. 2 కొండలు చాలు కదా స్వామివారికి, 7 కొండలు ఎందుకు అనే ధోరణిలోంచి పుట్టిందే కదా ఈ పార్టీ అని. మీకు ఏ పాటికి అర్థమై ఉంటుందా? 2 కొండలు చాలు అని ఎవరన్నారో, ఏ మహానుభావుడు అన్నాడో?